ఒకసారి వెరిఫై చేసి కరెక్ట్గా ఉందా లేదా చెప్పడం వరకు వారి బాధ్యత. అక్కడ ఒక 7 మంది నుంచి అవి కూడా కొంచెం వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేస్తాం, దాన్ని కూడా మీ దగ్గరికి వస్తాం. తర్వాత ప్రజెంటేషన్ ఆన్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఇది కూడా చాలా ముఖ్యం. లాస్ట్ ఇయర్ అంటే 5 సంవత్సరాలు ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందికి సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ వాడుకోవడం మానేసి వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే, మీరు ఎస్క్రో అకౌంట్ పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాం, పనిచేయండి, యూసీసీ ఇవ్వండి, మళ్ళీ అకౌంట్కే పంపిస్తాం. అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన అవకతవకల కోసం ఉండే అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి. దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్, మినిస్టర్స్, సక్సెస్ స్టోరీస్ విత్ అవుట్కమ్స్. Every department is working for outcome. What is the outcome you are working? ఆ అవుట్కమ్ మీరు చేసిన పని ప్రజలకు కూడా తెలియాలి. హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమ్యూనికేటింగ్, ఇది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. అదే మరి ఇంకొక పక్కన డెట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగింది, ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు. అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. ఈరోజు మీరు బెస్ట్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఎవరైతే బెస్ట్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు. దానికి కారణం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే తగ్గిస్తారు. 11, 12, 13% వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం తగ్గింది, డెట్ సర్వీసింగ్ పెరిగింది, డెట్ పెరిగింది. ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం. వేరియస్ ఇన్నోవేటివ్స్ తీసుకొని హౌ టు డూ ఇట్, రీస్ట్రక్చరింగ్, అదే మరి ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా పీయూష్ ఓవరాల్గా అయితే ఈరోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత రుణాలు అయితే ఈ డెట్ ఎట్ట రీస్ట్రక్చర్ చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్ రుణాలు ఎట్ట తేవాలి, ఆల్ కార్పొరేషన్స్ కూడా ఎట్ట రీస్ట్రక్చర్ చేసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ ఆయన చేస్తున్నారు. వినయ్ అయితే ఇక్కడ డే టు డే ఎట్లా ఫైనాన్స్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రెంగ్తన్ చేశాం. ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటే విల్ స్ట్రెంగ్తన్ ఎవ్రీ డిపార్ట్మెంట్, బీ క్లియర్, దాన్ని ఏ విధంగా చేస్తాం. మూడోది ఆల్ ఆడిటింగ్. 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్. సిఎఫ్ఎంఎస్ అందుకే తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 18 నెలలు మనం చేసిన పని ఒకసారి సమీక్ష చేసుకొని మళ్ళీ ఈ 6 నెలల్లో ఏమేం చేయబోతున్నామో మనం రీఎన్ఫోర్స్ చేసుకుంటాం. ఇంకొక పక్కన ఈ 18 నెలలు నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ ముగ్గురం కలిసి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఎన్నికలప్పుడు మేము ఒక హామీ ఇచ్చాం. సంక్షేమాన్ని కొనసాగిస్తాం, ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తాం, అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. ఈ 2 కూడా సుపరిపాలన ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ పెంచడానికి చేస్తామని ఆ రోజు చెప్పాం. ఆ రోజు ఇచ్చిన మాట, మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు అంటారు. నీ డబ్బులు లేకుంటే అది తర్వాత, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఏం చేయాలని హార్డ్ వర్క్ చేద్దాం, క్రియేటివ్ వర్క్ చేద్దామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తూ ఉంటా. అందుకే ఈరోజు మీరు చూస్తే
ప్రజలకు ఇచ్చిన భరోసా నిలబెట్టుకున్నాం. సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. 1 ఇయర్లోనే చేయగలిగాం, ముందుకెళ్ళాం. ఒక్క పెన్షన్ పైన బెస్ట్ డీబీటీ కంట్రీలో 50,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఒక్క పెన్షన్ ద్వారా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీఆర్ ఆల్ హియర్. మనందరికి ఉండేది పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి. దీనికంటే బెస్ట్ ప్రోగ్రాం లేదని నా ఉద్దేశం. అందుకని మనం చేయగలిగాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని సూపర్ 6 ముందు తీసుకుపోయాం. రెండోది వెల్త్ క్రియేషన్ కోసం మనం చాలాసార్లు చెప్పాం. ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన పరపతి పెరుగుతుంది. అందుకే నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఈవెన్ మా ఫాదర్ ఒక ఎగ్జాంపుల్ నాకు. మా ఫాదర్ చిన్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేవాళ్ళు. అంటే సేఫ్టీ కోసం. అప్పుడు బ్యాంకులు ఇవన్నీ లేవు కాబట్టి మీరైతే సేఫ్గా ఉంటారు, మాకు ఈ డబ్బులు ఇస్తున్నాం, మీ దగ్గర పెట్టండి, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమ్మని. ఆ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే ఒక క్రెడిబిలిటీ ఎట్లా పనిచేస్తుందనేది దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అనమాట. అదే మార్గం నేను ఎప్పుడు కూడా ఈ దేశంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, 30 ఏళ్లకు మనకు ఐటీ ప్రమోట్ చేశాం. నోబడీ విజువలైజ్డ్. ఈరోజు ఐటీ ఈ దేశాన్ని ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీకి ఒక నాయకత్వం ఇచ్చే దేశంగా చూసే పరిస్థితికి వచ్చారు. ఎన్నేళ్ళు ఇవన్నీ? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. ఆ రోజు ఒక సింపుల్ పాలసీ ఐటీ. నేను ఆ రోజు ప్రమోట్ చేస్తే వితిన్ 25 ఇయర్స్ హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా తెలంగాణ. తెలుగు వాళ్ళు ఐటీ నేర్చుకొని ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారిగా తయారయ్యారు. నిన్న మొన్న చూస్తున్నారు, ప్రపంచంలో చదువు కోసం విదేశ విద్య కోసం వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. నెంబర్ 1. నాట్ మహారాష్ట్ర, నాట్ కర్ణాటక, నాట్ అదర్ స్టేట్స్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ నెంబర్. ది టేస్టెడ్. అది కూడా ప్రపంచం అంతా కూడా చూశారు. ఇప్పుడు పోయే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది బ్రాండ్ వీఆర్ ఎంజాయింగ్. ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ పునరుద్ధరించాం. విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్లో 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ అయితే రాబోయే 45 రోజుల్లో దీన్ని మనం లాంచ్ చేయబోతున్నాం బిఫోర్ గోయింగ్ టు దావోస్. ఇంకొక పక్కన ఎస్ఐపివి ఇప్పటికే 8,29,000 కోట్ల రూపాయల పెట్టుబడిని గ్రౌండ్ చేశాం. ఈరోజు కూడా ఒకసారి చూస్తే సాటిస్ఫాక్షన్. ఈ దేశంలో హైయెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. అంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా పనిచేస్తున్నా దీనికి ఒక ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న పార్లమెంట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు. సంవత్సరం ఇప్పుడు మళ్ళా 6 నెలలు. ఫస్ట్ ఇయర్ 12.02% గ్రోత్ రేట్ వచ్చింది జిఎస్టిపి. ఇప్పుడు రెండో క్వార్టర్కి 11.28 గ్రోత్ రేట్ వచ్చింది. ఇది కరెంట్ ప్రైసెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7 గ్రోత్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం అయితే మనం 17% పెట్టుకున్నాం. కాబట్టి ఫస్ట్ క్వార్టర్లో 40-42% గ్రోత్ వస్తుంది. సెకండ్ క్వార్టర్లో 56-57% గ్రోత్ వస్తుంది. దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే, ఇప్పుడు అంతా కూడా మీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది, మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది.
డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. అనలిటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైం. ఆ విషయం కూడా మీరు ట్రాన్స్పరెంట్. కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్, ట్రాన్స్పరెంట్. ఇప్పుడే కాదు, మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది. ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది సిస్టమ్స్ వీఆర్ బిల్డింగ్ నౌ. అదే సమయంలో మన ప్రభుత్వ నిర్ణయాలు, పాలసీలు, పథకాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సింప్లిఫై చేసుకుందాం. అయితే అకౌంటబిలిటీ ఆటోమేటిక్గా తీసుకొద్దాం. ప్రజలకు జవాబుదారితనంగా ఉందాం. నీతివంతమైన సమర్థవంతమైన పాలనలు ఇద్దాం. అదే సమయంలో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముందు చూపుతో ఆలోచించి ముందుకు పోదాం. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే 1 or 2 కేస్ స్టడీస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సాగునీటి నిర్వహణ. ఐ హావ్ సీన్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ఎ లాంగ్ టైమ్. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ మీరు చూస్తే ఐ హ్యాడ్ సో మెనీ ప్రాబ్లమ్స్. నీళ్లు రాయలసీమ. నేను అనంతపూర్కి ఎప్పుడు పోయినా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, 10 ఏళ్లలో 8 ఏళ్ళు మాకు వేరుశనగ ఇస్తే విత్తనాల ఖర్చులకు రావడం లేదు, ఎట్లా మీరు కాపాడుతారో చెప్పమంటే కడాన ఇన్పుట్ సబ్సిడీ ఇంట్రడ్యూస్ చేసాం. ఫస్ట్ టైం ఇన్ రాయలసీమలో, అనంతపూర్లో ఇన్పుట్ సబ్సిడీ ఇన్ ది కంట్రీ. దట్ ఈస్ సబ్సిడీకి నాంది పలికింది అక్కడి నుంచే. రెండోది, లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉండే సెకండ్ జిల్లా అనంతపూర్ జిల్లా. నేను ఎప్పుడు ఇజ్రాయెల్తో కంపేర్ చేసేవాడిని. కనీసం వాళ్ళకి సముద్రం ఉంది, వాళ్ళకి సముద్రం కూడా లేదు పక్కన. ఈవెన్ రాయదుర్గ్ ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. డెజర్టిఫికేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాం. అప్పట్లో 40 కోట్లు 30 కోట్లు ఇచ్చి మొత్తం ఒకసారి స్ప్రెడ్ అయితే ఫాస్ట్గా అవుతుందని మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఖర్చు పెట్టిన రోజులు అవి. రాయలసీమలో నీళ్లు లేకుండా పశువుల్ని మేపుకోలేక అందరూ వస్తే పుట్టపర్తి దగ్గర అనుకుంటా ఒక చెరువు, ఆ చెరువు దగ్గర కొత్తపట్నం ఆ ప్రాంతం అది అనుకుంటాను, మళ్ళీ అది పెట్టే ముందు అక్కడ లేకపోతే అన్ని పశువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్లో నీళ్లు ఫాడర్ తీసుకెళ్ళాం. గడ్డి నీళ్లు తీసుకుపోయి ఆ పశువులను కాపాడి మళ్ళీ పంపించాం. దట్ వర్ ద డేస్. టుడే యూ హ్యావ్ సీన్ నౌ వాట్ అనంతపూర్. అట్ వన్ స్టేజ్ అనంతపూర్లో నాకు డాక్టర్ ఏఐజీ నాగేశ్వర రెడ్డి ఒక మాట అన్నాడు. ఏం చేస్తారో నాకు తెలియదు, అనంతపూర్లో ఉండే వేరుశనగ తిన్న ఇవి కొన్ని కంటామినేషన్ అవన్నీ వస్తున్నాయి. బికాస్ ఆఫ్ వాటర్ లేదు, ఫంగస్ అవన్నీ ఫామ్ అవుతున్నాయి. దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్ అనే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు మనం ముందుకు వచ్చాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ముందు చూపుతో పనిచేసాం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చూస్తే బెస్ట్ ప్రాక్టీస్ కింద ఈరోజు ఖరీఫ్ అయిన తర్వాత 944 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో ఉన్నాయి. ఇంకుండేది ఖరీఫ్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెల్ ఇన్ అడ్వాన్స్ పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రెండోది, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేయాలని. దీనికి అనేక ప్రయత్నాలు చేశాం. నేను అన్నా హజారేని తీసుకొచ్చి ఇంకుడు గుంతలు దూవాం. రాజేంద్ర సింగ్ని తీసుకొచ్చి మొత్తం రివర్ టు రిడ్జ్ టు రివర్ కాన్సెప్ట్ తీసుకొని చెక్ డ్యాములు, సబ్ సర్ఫేస్ డ్యామ్స్ ఇవన్నీ కట్టాం. అడవుల చుట్టూరు కందకాలు దువ్వి అడవులో నీళ్లు కందకాల ద్వారా భూగర్భ జలాలు పెంచాం. చెక్ డ్యాములు కట్టాం. ఈరోజు దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. మనం కూడా ఏం చేశాడు, అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చాం. ఒకప్పుడు 200-300 మీటర్లు ఉండే నీళ్లు 1000 ఫీట్లో ఉండేది కొన్ని ప్రాంతాల్లో. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆవరేజ్ స్టేట్లో 6.07 మీటర్స్ లోతులో ఉన్నాం.
నా ఆలోచన ఏంటంటే పోస్ట్ మాన్సూన్ 3 మీటర్స్, ప్రీ మాన్సూన్ 8 మీటర్స్, మనం లిఫ్ట్ చేయాల్సింది 5 మీటర్లు అంతే వాడుకోవాలి. నేనే ఓల్టా చట్టాన్ని తీసుకొచ్చాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని కూడా తీసుకొచ్చాను. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ వస్తే ఈ ఏరియాలు ప్రొహిబిటెడ్ అని, బోర్ వేయడానికి లేదు, పవర్ ఇవ్వడానికి లేదు పెట్టాం. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే 3 మీటర్లు తెస్తే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఎనర్జీకి లిఫ్టింగ్ ఖర్చు పెడుతున్నాం. 3 మీటర్లకు వస్తే 5,000 కోట్లు తగ్గుతుంది ఎనర్జీ ఏదైతే ఉందో లిఫ్టింగ్ ఆఫ్ వాటర్కి. దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం. దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ నౌ. దిస్ ఈజ్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ ఆల్సో, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ. రెండోది పవర్. చాలా ఎంత గందరగోళం చేశారంటే దగ్గర మనం దీంట్లో పెట్టాం వైట్ పేపర్లో 1,00,000 కోట్ల రూపాయల అప్పులన్నీ కలిపి 1,10,000 కోట్లు అప్పు, 32,000 కోట్లు 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచడం, 9,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఇచ్చారు క్యాపిటల్ కాస్ట్ వితౌట్ యూజింగ్ పవర్, దట్ ఈస్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ రెడీగా ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే ఇది క్యాపిటల్ కాస్ట్ వాళ్ళకి డబ్బులు పే చేస్తాం. రెండోది ఫ్రీగా వచ్చే పవర్, అది ఏది ఇంధనాలు అవసరం లేదు. అలాంటి దాన్ని వాడకుండా చేసి కోర్టు డైరెక్షన్ ఇస్తే 9,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేశారు. ఈరోజు నిన్నే అనౌన్స్ చేశాను నేను, ₹5.19 ఉండేది మనం వచ్చినప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఈరోజు అది ₹4 వచ్చింది. ఎంత వచ్చింది ఇప్పుడు? 8 నెలల్లో 4.92 వచ్చింది. 4.90 వచ్చింది. 4.92 వచ్చింది. నా టార్గెట్ ఈ నెలలో, ఈ సంవత్సరం 4.80కి రావాలా. అంటే 1 ఇయర్లో 39 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న ప్రొక్యూర్మెంట్ కాస్ట్. దీంతో నేను అనౌన్స్ చేశాను. వాళ్ళు ఒక ఇది ఇచ్చారు, ఏదైతే కమిషన్లో రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు, 9,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు కలెక్ట్ చేసుకోవడానికి. నేను రిఫ్యూజ్ చేశా, మనం అది అమలు చేయొద్దండి, అవసరమైతే రెగ్యులేటరీ కమిషన్ రివైజ్ చేయండి, మేము దాన్ని ఇన్సిస్ట్ చేయం, మేము ఇంటర్నల్ అక్రూవల్స్లో మేనేజ్ చేసుకుంటామని చెప్పమని ఫైల్ చేయమన్నా ఫైల్ చేస్తున్నారు. అంటే పాత బకాయిలు కూడా వాళ్ళు వేసింది కూడా మనం కలెక్ట్ చేయకుండా మేనేజ్ చేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం పవర్ ఛార్జెస్ పెంచాం. నేను ఆ రోజు ఏ మాట అయితే చెప్పానో దానికి కట్టుబడి ఉన్నాం. నేనైతే అంబిషియస్ టార్గెట్ ఇచ్చా డిపార్ట్మెంట్కి. ఇది ఎందుకు మీకు కేస్ స్టడీకి ఏం చెప్తున్నానంటే మీ అందరికి ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మేము చేసిన పని, కరెంటు కొన్నిసార్లు మన దగ్గర డెఫిసిట్ వస్తుంది. మార్చ్ ఇది మంత్ వేరే అగ్రికల్చర్ పీక్ వస్తుంది. ఆ నెలలో మనకు కరెంటు ఎక్కువ వినియోగం వస్తుంది, ఎండలు కూడా వస్తాయి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆ నెలలో ఏ రాష్ట్రంలో ఈ 1.5 ఇయర్లో ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే కరెంటు వాళ్ళకి ఇచ్చి మనకు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని బార్టర్ సిస్టమ్కి వెళ్ళాం. ప్లీజ్ ఫోన్స్ అందరూ కూడా కట్ చేసి పెట్టుకోండి. బార్టర్ సిస్టమ్కి వెళ్ళాం. ఒకప్పుడు ₹14 యూనిట్ కొన్నారు. ఈరోజు మనకు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ₹4.80 అయితే దానికే మనకు వస్తుంది. దట్ ఈస్ ది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్. ఐ ఆర్డర్ దెమ్ మైక్రో గ్రిడ్, సబ్స్టేషన్ యాజ్ ఎ యూనిట్, ప్రొజ్యూమర్ కాన్సెప్ట్, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్. నువ్వే ప్రొడ్యూస్ చేయి, నువ్వే అమ్ము. అంటే నీకు అవసరమైంది వాడుకో, మళ్ళీ నీకు కావాలని నేను ఇస్తా గ్రిడ్ నుంచి. సో దట్ యూ నీడ్ నాట్ స్పెండ్ మనీ. నీకు సర్ప్లస్ ఉంటే ఇవ్వండి, మేము కొనుక్కుంటాం.
దట్ ఈస్ ది కాన్సెప్ట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్. ఎవ్రీ హౌస్, ఎవ్రీ పంప్ సెట్. ఒకవేళ అక్కడ కానీ వీలు కాకపోతే సబ్ స్టేషన్లో మనం జనరేట్ చేస్తాం పవర్. జీరో ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ సబ్ స్టేషన్లోనే పవర్ వస్తుంది, ఈ సబ్ స్టేషన్లోనే పవర్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. అప్పటికి కూడా ప్రాబ్లం ఉంటే అక్కడ బ్యాటరీ పెడతాం. ఎప్పుడైతే పవర్ వస్తుందో అక్కడ ఛార్జ్ చేస్తాం, ఎప్పుడు అవసరమైతే అక్కడనే ఇస్తాం. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇచ్చా, డిపార్ట్మెంట్ వర్కౌట్ చేస్తున్నారు. నేను అనుకున్నటన్నీ అయితే 5 ఏళ్లలో 4 రూపాయలకు రావాలని, ఇంకా తక్కువే చెప్పా, కానీ 4 రూపాయలు తీసుకురావాలని. 4 రూపాయలు మనం కరెంటు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏ ప్రిఫర్డ్ డెస్టినేషన్. నేను పీయూష్ అంటే సాధ్యమా సార్ అన్నాడు. సాధ్యం చేస్తాం. అదే నేను విజయనంద గారు చెప్పాను, యూ విల్ మేక్ ఇట్ అని చెప్పాను. వీఆర్ వర్కింగ్. మీకు ఎందుకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే మీలో ఆ స్ఫూర్తి రావాలి. మీరేం చేస్తున్నారు? రొటీన్గా ఆలోచిస్తున్నారు. రొటీన్గా ఆలోచిస్తే ఏది సాధ్యం కాదు. ఇన్నోవేటివ్గా R&D పెట్టుకొని మీరు వర్కౌట్ చేస్తే మీ బ్రెయిన్సే R&D బ్రెయిన్స్గా తయారు కావాలి. ఏదో ల్యాబొరేటరీ పెట్టాలి, ఎక్విప్మెంట్ తేవాలి కాదు. అది చేస్తేనే సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఒక నమ్మకం నాకు, విద్యుత్ శక్తి గాడిన పడింది. నేను ఇంకోటి కూడా చెప్పాను, టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే టోటల్గా సబ్స్టేషన్ వారిగా క్వాలిటీ ఆఫ్ పవర్ వీ కెన్ మెషర్. దీంతో ఆడిట్ కూడా చేసే అవకాశం వస్తుంది. ఎంత క్వాలిటీ ఇచ్చాము, లో వోల్టేజ్ ఇచ్చామా, హై వోల్టేజ్ ఇచ్చాము. హై వోల్టేజ్ ఇస్తే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ బర్న్ అయిపోతాయి, లో వోల్టేజ్ ఇచ్చినా బర్న్ అవుతాయి. రైట్ క్వాలిటీ ఇవ్వాలి. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్ నౌ. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీస్ నేను 2-3 చెప్పాను, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి, మీతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దిక్కల్లా అమలు కావాలి. కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. మనందరం కూడా తొందరలోనే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కూడా వస్తుంది, గిగా. అది కూడా తీసుకొచ్చి బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ ది కంట్రీ తీసుకొస్తాం. IAS, IPS, IFS గ్రూప్ 1 వరకు ఇక్కడ ట్రైన్ చేసుకుంటాం. మిగిలిన వాళ్ళకి రీజనల్ సెంటర్స్ పెట్టి అక్కడ ట్రైన్ చేస్తాం. ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి అవి కూడా వర్కౌట్ చేసుకుంటాం. మీరు ఇక్కడ నాకు కావాల్సింది, ప్రతి ఒక్కరూ డబ్బులు ఇస్తే పని చేస్తాం అంటున్నారు. డబ్బులు కావాలి. డబ్బులు సంపాదించే మార్గం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన ఫండ్స్ని సమర్థవంతంగా సద్వినియోగం చేయాలి. దేనికి టెక్నాలజీ వాడడం, ఇన్నోవేషన్ వేలో వెళ్ళడం, వేగంగా ఫలితాలు వచ్చే పద్ధతుల్ని అన్వేషించడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఫోకస్ చేయడానికి 3 రీజన్స్లో 3 ఎకనామిక్ జోన్స్ని తయారు చేస్తున్నాం. విశాఖపట్నానికి ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరిని శ్రీకాకుళం వరకు ఒక జోన్గా, అమరావతి జోన్ని వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు అమరావతి, తిరుపతి జోన్ని నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి జోన్, ఈ 3 కూడా పెట్టుకొని ఇప్పుడు మనకి చాలా వరకు జోన్స్, కొన్ని 5 జోన్స్ మనం పెట్టుకున్నాం. అక్కడ ఇన్నోవేషన్ హబ్స్ కింద 5 జోన్లో పనిచేస్తున్నాం. కొన్ని కారిడార్లు ఉన్నాయి. VCIC ఉంది, CBIC ఉంది, అదే మాదిరిగా బెంగళూరు హైదరాబాద్ కారిడార్ ఒకటి ఉంది. అవి కూడా అడ్వాంటేజ్ తీసుకుంటాం. ఎక్కడికక్కడ డిఫరెంట్ అప్రోచెస్ కూడా తీసుకొని స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, సెమీ కండక్టర్, క్వాంటమ్ వ్యాలీ హబ్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇంకో పక్క ఏరోస్పేస్ సిటీ, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఫ్యూచర్ టెక్నాలజీ కూడా మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ ఫైల్స్ క్లియరెన్స్ అన్నీ కూడా వేగవంతం కావాలి. నేను ఈ పబ్లిక్ పర్సెప్షన్ అన్నిట్లో తెప్పిస్తున్నా. ఏ విధంగా చేస్తాం, ఈరోజు మిమ్మల్ని అందరినీ సెన్సిటైజ్ చేస్తాం. మీరు కూడా ఆ పబ్లిక్, ఫైనల్గా మనం పనిచేసేది ప్రజల కోసం. ప్రజల్ని మెప్పించే టెక్నాలజీలో మీరు పర్ఫెక్ట్గా ఉండొచ్చు, డెలివరీలో పర్ఫెక్ట్గా ఉండొచ్చు,
బిహేవియర్లో సరిగా లేకపోతే కూడా ఇట్ విల్ రిఫ్లెక్ట్. మనం చేసిన పని అంతా కూడా పోతుంది. అది కూడా మేము ముందర పెడతాం. కొంతమంది డోంట్ మిస్టేక్ మీ, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి నెగటివ్కి అలవాటు అయిపోయారు. ఏది వచ్చినా హౌ టు అన్డూ ఆలోచిస్తున్నా, హౌ టు డూ పాజిటివ్లీ కాదు. దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి తెలుసో తెలియకో మీరు ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటివి కూడా నేను కేస్ స్టడీస్ చెప్తాను. నోబడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. నీతి నిజాయితీగా పనిచేయాలి. ప్రజలకు ఫలితాలు రావాలి. ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం, పని కాకపోయినా పర్వాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అయినాక మళ్ళీ చెప్తాను. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఇలాంటివి ఎందుకో గారు ఇంకా అనుకున్నంత పికప్ కావడం, అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పక్క తిరుపతి దేవస్థానం చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నాం, కానీ ఇక్కడుండే దేవాలయాలన్నీ బెస్ట్ మేనేజ్డ్ టెంపుల్స్ ఇన్ ది కంట్రీ. అక్కడుండే అధికార యంత్రాంగం కానీ అక్కడుండే వాళ్ళలో కమిట్మెంట్ కానీ ఎన్ని చెప్పినా కూడా రావడం, అవి కూడా మనం మాట్లాడుకుందాం. అదే మరిగా మీకు రాబోయే రోజుల్లో నేను ఎన్నిసార్లు చెప్పినా కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా గ్యారప్ కాలేదు. అందుకే January 15th is the deadline. All services will be online. No exemption for anybody. Either they have to do it, otherwise it will be serious. అది కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేసి తప్ప సాధ్యం కాదు. టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని మనం అనుకున్న ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. సో బ్రీఫ్గా ఐ వాంటెడ్ టు ప్లేస్ బిఫోర్ యూ. ఈ మీటింగు ఆ డైరెక్షన్లో మనం తీసుకెళ్ళి మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది. మాట్లాడే వ్యక్తులు కూడా ఇంక ఉపన్యాసాలు కాకుండా సెన్సిటైజ్ చేయడం వరకు మనందరి బాధ్యత. సెన్సిటైజ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి, అక్కడ ఏం చేయాలి చేస్తాం. అల్టిమేట్గా మళ్ళీ డోంట్ మిస్టేక్ మీ, రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టుకోవడం, రైట్ పర్సన్ పెట్టిన తర్వాత రైట్ రిజల్ట్స్ సాధించడం. ఏదో పెట్టేసాం ఇంక మేము ఉంటాం లేకుంటే పర్వాలేదు అనేది కాకుండా యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్. దాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాం.